Swagatam, swagatam. All of the people in Hyderabad, Nagara. Welcome to a music field. This is what I am spreading. హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్రాంత్ వంగరి వ్లాగ్స్. ఈరోజు క్లైమేట్ అంతా మొత్తం వర్షమే ఉంది. నాసిక్ అంతా వర్షం ఉందంట. మేము ట్రయంబకేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాము. 12th జ్యోతిర్లింగం టెంపుల్స్లో మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. అండ్ టెంపుల్ దర్శనం అయిపోయినాక ప్లాన్ ఏం చేయలేదు. దారిలో ఏమైనా వాటర్ ఫాల్ ఉంటే వెళ్ళాలి, లేదంటే పక్కనే బ్రహ్మగిరి ట్రెక్ ఉంది. ఈరోజు డే ఇదే. యాక్చువల్లీ ప్లాన్లో కొన్ని చేంజెస్ ఉండే, బట్ కంటిన్యూస్ వర్షం వల్ల కొన్ని ప్లేసెస్ వెళ్ళాల్సినవి అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇఫ్ ఏమైనా చేంజెస్ ఉంటే చూడాలి. మేము వెళ్ళే ప్రతి రూట్, ఎక్కడ ఏ ప్లేస్ విజిట్ చేసినా సరే రూట్ మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంది. రోడ్స్, వర్షం కానీ వెదర్, కొన్ని చోట్ల వర్షం ఉంటుంది, కొన్ని చోట్ల వర్షం ఉండదు. అందరూ అయితే కంపల్సరీ మస్ట్ విజిట్ చేయాలి మాన్సూన్లో మహారాష్ట్ర. కుదిరితే ఎట్లనో అట్లా కార్ కానీ, బస్సు కానీ, ట్రైన్స్ కానీ, ఎట్లా వీలైతే అట్లా ఒక 2 days వచ్చి జస్ట్ నేచర్ అట్లా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఆఫ్టర్ ట్రావెలింగ్ 2 days, ఇది డే 3 అన్నమాట. సో నిన్న బండి ఫేక్ అవ్వడం వల్ల నిన్న రావాల్సిన డెస్టినేషన్ కి వాళ్ళు వచ్చాము. ఫుల్ మేము రాగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. వేరే లెవెల్లో వాడుతున్నాం అంతా. ట్రయంబకేశ్వర్ టెంపుల్ కి వచ్చినాం. మన ముందట వెయిట్ చేస్తుండ్రు. రెయిన్ కోట్లు కావాల్సిన ఉన్నాయి మాకు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. విఐపి తీసుకున్నాము, కానీ తీసుకున్నాక మాకేం తెలిసిందంటే లోపల జనాలు లేరు. బట్ ఓకే, పర్లేదు, ఇంకా తొందరగా అయిపోతుంది. ఫాస్ట్ గా వెళ్ళొచ్చు నెక్స్ట్ డెస్టినేషన్ కూడా పడుతుంది కాబట్టి చూడాలి. రిస్కే, చూద్దాం ఏమవుతుంది. ఫుల్ వర్షం పడిపోతుంది. లోపల ఎంటర్ అయినాము. వర్షం మనల్ని ఆపుద్దా. విఐపిది లైన్ ఓకే, ఫ్రీగానే ఉంది. విఐపి లైన్ అయితే ఫ్రీగానే ఉంది, కానీ ఫుల్ పూలే గులాబీ పూలే. పువ్వుతో పాటు మేము లైన్లో ఉన్నాం. ఎంత పడుతుందో తెలియదు. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రా? అక్కడ గ్రీన్ అయితే అది రాకుండా మన వాళ్ళు స్వీట్ షాపింగ్ చేస్తున్నారు. టేస్ట్ కోసం స్వీట్ షాపింగ్ అంత ఓకే, కానీ టేస్ట్ అని చెప్పి మనోడు ఇప్పటికి 4-5 ముక్కలు తిన్నాడు స్వీట్లు. నేను కాదు. వీళ్ళ జిమ్ కోచ్ చూస్తుంటే కొంచెం నేను తినలేదు. ఇప్పుడే మేముంది ఇప్పుడే ఒక ముక్క తిన్నాడు కెమెరాలో. ఆ చిన్నది అనుకుంటే 5-6 ముక్కలు తిన్నాడు ఇప్పటికి. నేను తినలే. లంచ్ బ్రేక్ అయినాం. వడాపావ్ తీసుకుంటున్నాం. వడాపావ్ స్టోర్ ఉంది ఇక్కడ. వడాపావ్ తీసుకొని బయలుదేరాలి అని అనుకుంటున్నాం. కాదు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాక కూడా నేను ఓన్లీ ఒకటే తినాలి, వడాపావ్. లోపల వెళ్ళి కూర్చున్నాం. కూర్చొని మన వాళ్ళు వడాపావ్ తీసుకున్నాం. వడాపావ్ వడాపావ్ మంచిగా ఉంది. వేరే లెవెల్ వర్షం పడుతుంది. ఇక్కడ ట్రయంబకేశ్వర్ కాదు, ట్రయంబకేశ్వర్ నుంచి మనం బ్రహ్మస్థాన్. ఇది ట్రయంబకేశ్వర్ బ్రహ్మస్థాన్ లో గోదావరి నది జన్మస్థలం ఇది. ఇక్కడ నుంచి మన ఈస్ట్ అండ్ వెస్ట్, మన ఆంధ్రప్రదేశ్
అక్కడ బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోతుంది వచ్చి. ఎస్ పర్ఫెక్ట్ గా అట్ ద లాస్ట్ టైం ముందర ఎద్దులు వస్తున్నాయి. ఎద్దులో ఈ ఎద్దు కాదు, అక్కడ ముందు ఉన్నాయి ఎద్దు. ఓకే గాయ్స్, ట్రెక్ స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది బ్రో. స్టార్టింగ్ స్టెప్ 4 5 ఊర స్టెప్ ఇయ్యన్నారు. 7 చెప్పండి. ఓకే ఫస్ట్ మెటల్ లెక్క ఎన్ని ఉన్నాయని మనం ఫుల్ సేఫ్టీ కిట్ వెళ్తున్నాం. ఎన్ని అయినాయి బ్రో? 30 అయినాయి. ఇంకా 3,000 మిగిలినాయా? 3,000 అయితే బాగుండు. 3,000 లేవురా అన్ని. 3,000 ఎక్కారా మీరు? మేము ఎక్కామరా, కాకపోతే మెట్లు లేవా? ఎట్లు లేవు అంతే. 25, 38, 100. బిల్డప్ ఎక్కువ. 2,000, 4,000, 8,000. ఏంటి ప్రతి స్టెప్ ఉంటుందా? స్టెప్ నైస్ రా. ఓకే, చిన్న దమ్ వస్తుంది. ఎంత? ఎన్ని? 50కి దమ్ అంట. మనకు అవసరమా? టికెట్ అంట గాయస్, 20 రూపీస్ టికెట్ పైకి ట్రెక్ ఎక్కడానికి. మాకు తెలియదు ట్రెక్ కి 20 రూపీస్ టికెట్ అంటే. ఓకే, 50 స్టెప్స్ ఇంకా బాగానే ఉన్నాయి స్టెప్స్, తెలియదు ఎన్ని. ఇవన్నీ లెక్క పెట్టి వాడు చెప్తాడు, చెప్పకుంటే ట్రెక్ ఫేక్. 90 crores minus 1. God is great. బాగా వీళ్ళు రెంట్కి కర్రలు తీసుకోరు వీళ్ళు. ఇది చేద్దామని కోతులకు భయపడి కర్రలు తీసుకురు. అరే టైం ఎంత? గాయ్స్, ఈడికెళ్ళి చూస్తుంటేనే ట్రెక్ వర్తి అనిపిస్తుంది. పైకి వెళ్తే ఇక మనకి ఫుల్ మిల్తే. ఇప్పుడు ట్రైలర్ చూసాం, ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? చేత కాకుంటే సింపుల్ గా ఈ వాటర్ ఫాల్ చూసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ స్టెప్స్ లేకపోతే ఈ ట్రెక్ ఎక్కడం చాలా కష్టం. స్టెప్స్ పక్కన మట్ట అయితే గలీజ్ ఉంది, జారుతుంది. చెప్పరా చెప్పాలని చేసి నేర్చుకొని చెప్పండి. నెమ్మది ప్రధానం. నీలో త్రిబుల్ ఉంటది ఏజ్. మేలుకో, లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి, మీ అమ్మ మీ నాన్నగారిని మీ గురువు గారిని గర్వపడేలా చేయండి. దిగేటప్పుడు వస్తావు అలా దిగేటప్పుడు చెక్కిపోదు. అలసిపోయి దిగాలంటే అవ్వదు, కాలు పడిపోతాయి. అక్కడ చెప్పులు లేకుండా ముసలోళ్ళం రావడం చూసి ఆడికి మోటివేషన్ వచ్చింది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. జప్పని ఉరికిండు పైకి. ఉరికిరా ఇప్పుడు అయితే లేదు. ఇగో నువ్వు చేయింది నేను చేయలేను, విజయ్ చేయగలను నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలను, నేను చేయింది నువ్వు చేయలేవు. ఆల్మోస్ట్ ఎన్ని డిగ్రీస్ తెలియదు పైకి ఉంది. క్రేజీ ఉంది, క్రేజీ.
హైట్ అంటున్నాడు. అమ్మా అరే ఇక్కడ క్రేజ్ ఉందిరా. ఇక్కడ ఈ షాట్ కింద ఏం కనిపిస్తలేదు. బాయ్ చూడండి బాయ్ మాకి అక్కడికి ప్లాన్ చేశారు పోవడానికి. క్రేజీ. ఇంత పైకి ఉంది తెలుసా ఇది, మామూలు పైకి లేదు. హాయ్ బాబాయ్. బాబాయ్ గాంధీ రాలి लाइव है भाई. हाँ लाइव नहीं है हाँ. ये चैनल कौन सा है? विक्रांत वंगुरी रहता. जय हनुमान जय श्री राम. ఉంటే కర్రీ ఉందిగా చేతిలో. బ్రో 90 degrees ఉంది లిటరల్లీ. ఇప్పుడు 90 degrees పైకి క్లైమ్ చేయాలా, కానీ క్రేజీ ఉంది పైన. ట్రెక్ మాత్రం పదరా అయిపోతుంది. చల్ నడు నడు. चलो जय श्री राम जय श्री राम हर हर महादेव ఫోటో ఏం కనిపిస్తలే, మబ్బు మబ్బు ఉందంట. ఫోటోషూట్లు అవుతున్నాయిరా. ఇది మా వ్యూ. మార్చిపోయింది టెంపుల్. 5 నిమిషాలు క్లోజ్ అంట. 5 నిమిషాలు వెళ్ళిపోవాలి. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం.
15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలమైపోయింది. ఏదైనా భలే వెళ్ళారా? అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఫైనల్ గా టెంపుల్, ఇక్కడ పైన టెంపుల్ ఉంది, టెంపుల్ రీచ్ అయినాం. 2 hours అనుకుంటా. ప్రాణం తిరిగి వచ్చినట్టే ఉంది. నిజం చెప్పాలని తిరిగి వచ్చింది. తిరుగుతూనే ఉన్నాం మేడం. పొద్దునంటే టిఫిన్ చేసినాం మేడం. ఆకలి కొని అందరు ఫ్యాన్స్ ఇక్కడే ఉంటారు. పోతుర్రు, ఆకలి అయితే టీ తాగొస్తురు, 2 బిస్కెట్లు తిని వస్తున్నాం మేడం. ఫ్యాన్స్ కి ఎంత బాధ ఉంటుంది మేడం. పాండ్ అయిపోయింది ఇక్కడ. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రివర్ ఇది. ఇక్కడ నుంచే బర్త్ ప్లేస్. ఫ్రెష్ పానీ, ఫ్రెష్ వాటర్. ఇది అయితే తాగుతుండు. అయిపోయిందిరా, దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికిందని. అసలు ఇక్కడికి రావాలన్నారు. వ్యూ అయితే క్రీమింగ్ స్పాట్. ఫుల్ వర్షం. అసలు వ్యూ అయితే కంప్లీట్ జీరో ఉంది. కంప్లీట్ జీరో. జనాలు ఇంకా వస్తారు. యాక్చువల్గా క్లోజింగ్ టైం అయిపోతుంది. జీరో వ్యూ పాయింట్, బట్ 100% వర్త్ ఇట్. నాకు హైట్స్ అంటే భయం రా అని చెప్పా, అయినా వినకుండా పట్టుకొచ్చారు. జీరో రిగ్రెట్ వచ్చినందుకు. నాకు కిందికి వెళ్ళినప్పుడు భయం అవుతుంది, పర్లేదు. సాటిస్ఫాక్షన్ ఉంది నాకు వచ్చినందుకు, చాలు. సూపర్ మూవీ పూజ మా బాబాయ్ కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్ 50% ఇంకా తిరగాలి. ఇదిగో ఇంకా ఆ కొండ పైన ఆడ స్టార్ట్ అవుతుంది గోదావరి నది. ఎవ్వరు లేకుండా పైన మేమే లాస్ట్ పర్సన్స్. రిటర్న్ వెళ్తున్నాం. క్రేజీ వర్షం పడుతూనే ఉంటుంది. కింద తీద్దరం ఆల్మోస్ట్ 90 degrees కిందకుంది. ఓకే, చాలా కిందకొని దిగాలి. కిందకి వెళ్తున్నాం ఇప్పుడు. కంప్లీట్ 90 degrees ఉంది కింద దిగదు. అమ్మా జాగ్రత్త దిగాలి. సక్సెస్ఫుల్ గా కిందకి వచ్చేసాం. కష్టపడి ట్రెక్ అయిపోయింది. మేము 3 hours అనుకున్నాం, కాదు 6 hours ట్రెక్. చాలా సేపు పట్టింది. దిగేటప్పుడు ఈజీ అనిపించింది, కానీ ఎక్కేటప్పుడు చాలా సార్లు ఆగాల్సి వచ్చింది. అది 90 degrees వేరే లెవెల్ ఉండే. కోతులు వస్తే మధ్యలో, కోతులతోని ఎక్స్పీరియన్స్. వర్షము ఒక సైడ్ నుంచి వర్షం, ఒక సైడ్ నుంచి వాటర్ ఇలా పడుతూ ఉంటది. బాగుంది. స్టెప్పులు ఎక్కాలి అంతంత పైకి. ఇది మాత్రం క్రేజీ. ఎవరికైనా మహారాష్ట్ర వస్తే, త్రయంబకేశ్వర్ వస్తే కంపల్సరీ పక్కా ఈ ట్రెక్. కానీ ఓపిక, గోదావరి పక్కా కంపల్సరీ రావాలి. చలో రైట్ బాయ్. ప్లీజ్ సరపకరా. ఓకే, థ్యాంక్ యూ.